నా కూతురుకి జ్యోతి ఇంట్లో కిరాయి ఉంటే ఇలా కొట్టింది. ఇక్కడ బయట రోడ్డు మీద సామాన్ తీసేస్తే వారం రోజుల కింద ఇక్కడనే ఉంది. డబల్ బెడ్రూమ్కి అప్లై చేసి 6 నెలలు 7 నెలలు అవుతుంది. రాలేదు. లిస్ట్ వచ్చిన లిస్టు ఇయ్యలేదు ఇంతవరకు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారులు వచ్చి రాసుకపోయినారు, చేసిండ్రు, అంతా అయిపోయింది సార్. మీకు ఎలాంటి ప్రాపర్టీస్ లేవా? ఇలాంటివి లేవు. ఉపాధి పని బతకనిక పని టిఫిన్ సెంటర్కు దానికి దీనికి పోతున్నాయి. ఇప్పుడు చెన్నై అంచు పోయింది సార్, తిరుపతి అంచు ఉంది. మిస్సులు ఇంత చెయ్యనీకి పోయింది అంతే. సరే అమ్మా, జ్యోతిది ఈరోజు పేపర్కి వచ్చింది. మళ్ళీ మీరు ఎట్లా చూసిరా అమ్మా ఇంతకంటే? సార్ ఇంట్లో కిరాయికి ఉన్నది. కిరాయికి ఉంటే పుట్టకు జరగక ఇంటికి ఇవ్వలేదని ఇంటి ఇల్లు ఖాళీ చేపించి సామాన్ ఈడేసింది. ఈడేస్తే 2 రోజులు ఉన్నది సార్. 2 రోజులు ఉండి 2 రోజులు ఈయనే వండుకుంటే ఈయనే ఉన్నది. ఈయనే ఉంటే అందరూ వచ్చి చూసిండ్రు కూడా. పింఛన్కి రాసుకోపోయారు, డబుల్ బెడ్రూమ్కి రాసుకోపోయారు. డబుల్ బెడ్రూమ్ రాలేదు, పింఛన్ రాలేదు. 2 రోజులు ఈయనే ఉన్నది. మళ్ళీ మేము అలా కలిసి ఏమన్నా ఒక రూమ్ చూసి ఆ రూమ్లో పెట్టినాము. ఆడ 1 రోజులు ఉన్నది. పొట్టోకి వెళ్ళుకోక ఎక్కడో బతకనికి కాలు కూడా అనాది ఉంది. కాలు కూడా అనాది ఉంటాయమో అన్నది పింఛన్ లేదు, ఇల్లు లేదు, ఏది లేదు సార్. అన్ని అప్లై చేసిండ్రు కానీ ఇంతవరకు ఏది రాలేదు అన్నట్టు. అందరికి నమస్కారం. నేను మీ వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్. 5వ వార్డులోని ఇందిరాకాలంలోని జ్యోతి అనే మహిళ, ఒంటరి మహిళ, ఉండడానికి నివాసం లేక డబుల్ బెడ్రూమ్ గురించి 6 నెలల నుంచి అర్జీ పెట్టుకున్నప్పటికి కూడా ఇంతవరకు 6 సంవత్సరాల నుంచి అర్జీ పెట్టుకున్నప్పటికి కూడా ఆమెకు ఎలాంటి అధికారులు స్పందించట్లేదు అనేది ఈరోజు ప్రధాన శీర్షికంగా ఒక పత్రిక ద్వారా రావడం జరిగింది. దానిపై నేను స్పందిస్తూ ఈ యొక్క కాలనీకి విచ్చేయడం వల్ల ఆమె చాలా బీద పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వితంతు పింఛన్ రాలేదు. అలాగే ఆమెకు ఉండడానికి నివాసం లేకపోతే, ఇంటి కిరాయి లేకపోతుందంటే ఇంటి వాళ్ళు బయట ఉంచినప్పుడు కూడా ఆమె ఉండి దాని స్థానికులే చూసి ఆమెని ఒక రెంట్కు పెట్టించడం జరిగింది. ఇలాంటి వాళ్ళకు ప్రభుత్వం ఉపాధి నివాసం కల్పించారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇలాంటి డబుల్ బెడ్రూమ్లు ఎలాంటి వారికి ఇచ్చారు? ఇండ్లు ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పటికి కూడా కొంతమంది నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వేరే వారికి కూడా ఇవ్వడం జరిగిందని మా దృష్టికి వస్తుంది. అలాగే చిల్లర కాసులకు కూడా మాట్లాడతాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు నూతన ప్రభుత్వం ఇలాంటి బీదవారిని చూడాలి. ఇలాంటి బీదవారి తరఫున మేమంటూ ఉంటాము. కనుక మీరు కూడా ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని చరిత్రలో మీరు నిలిచిపోతారని మేము కోరుకుంటున్నాం.